తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. సీమ ప్రజల కష్టాన్ని దోచుకున్న రాక్షసులు జగన్ కుటుంబ సభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. సాధించినటువంటి పార్టీగా ఏవైతే అభయహస్తం కింద డిక్లరేషన్లు చేసినరో దాంట్లో ప్రధానమైనటువంటిది యూత్ డిక్లరేషన్. యూత్ అంటే భవిష్యత్తుకు మరి వాళ్ళే మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ. ఆ రోజు యూత్ డిక్లరేషన్ పేరిటి మీద అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా ప్రభుత్వ ఉద్యోగమని, వాళ్లకు నెల నెల పెన్షన్ అని ఒక కార్యక్రమం చెప్పారు. రెండోది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పి మరి 2.5 సంవత్సరాల నుంచి యూత్ అంతా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని కూస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన అని, దాంతోపాటు ప్రధానమైనటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్. ఆ యూత్ డిక్లరేషన్లోనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెట్టి, ఇదే కాకుండా లక్షలాది మంది స్టూడెంట్స్ని ఏ రూపాయి లేకుండా చదివించడమే కాకుండా మేము విదేశీ విద్య విషయంలో కూడా మరి కేసీఆర్ గారు బాపురావు పులే పేరు మీద కానీ అంబేద్కర్ గారి పేరు మీద కానీ మరి ఇస్తున్నటువంటిది మేము కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పారు, ఇంకెక్కిస్తామని చెప్పారు. అయితే ఒకటి బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ లక్షలాది మంది పిల్లలు ఇప్పుడు జూన్ 12వ తేదీన కాలేజీ లోపలైన తర్వాత వాళ్ళ టీసీలు తీసుకోవడం కానీ, ఫర్దర్గా వాళ్ళ గ్రాడ్యుయేషన్ విషయంలో కానీ, లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి ఇక మేము సేఫ్గా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. బట్ ఒక్కసారి విద్యార్థి రోగం రోడ్డు మీదకి వచ్చిందనుకో, మరి మీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేమందరం కూర్చునేది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఒకసారి మీరు అందరూ కూర్చొని దీని మీద వాళ్ళు సరూర్ నగర్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఒకసారి ప్రభుత్వాన్ని మీద గుర్తు చేయడమే కాకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి దీని మీద కొంత స్టడీ చేయమని చెప్పింది. సీమ ప్రజల కష్టాన్ని దోచుకున్న రాక్షసులు జగన్ కుటుంబ సభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షంగా ఒక వారంలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు మాకు కట్టబెట్టడం జరిగింది. అదే బాధ్యతగా ఈరోజు మేము కూడా సుపరిపాలన అనేది ఎలాగుంటుందో
అది అందిస్తున్నామనే దానికి చెప్పేదానికి కూడా ఈ వేదిక నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు, అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఈ 24 నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సుభిక్షంగా సంతోషంగా ప్రజలు ఉన్నారు. సుమారుగా 20 లక్షల రూపాయల పెట్టుబడులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ముఖ్యమంత్రికి మరొకసారి 2 సంవత్సరాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేని అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉన్నారు. హనీమూన్ నాయకుడు అంటారు ఆయన్ను. కేవలం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ 24 నెలల్లో ఒక 10-15 సార్లు మాత్రమే పత్రికా సమీక్షలు అలాగే ప్రెస్కు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో ప్రతి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కో విషయాన్ని పాత సారాయిని కొత్త సీసాలో పెట్టి మార్కెటింగ్ చేసినట్టు రాష్ట్రంలో గత 40 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియవన్నట్టు కొత్తగా ప్రజల మీద రుద్దే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రతి ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసేదానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్తగా లేటెస్ట్గా 4 రోజుల ముందు ఆయన ఇంగ్లాండ్ టూరు ముగించుకొని వస్తానంటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి విభజన ప్రక్రియని ప్రారంభించారు. అయితే మొదటి నుంచి కూడా, ఆది నుంచి కూడా ఈ స్వయం శక్తితో ఎదగాల్సినటువంటి లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థలు, అవి బ్రిటిష్ కాలం నుంచి మనుగడలో ఉన్న చంద్రబాబు పుణ్యమాని స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంచెలంచెలుగా స్థానిక సంస్థలని అణగదొక్కడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసినటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు మరి నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో మేము ఓడిపోతామో కాబట్టి కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమైపోతుంది అనేటువంటి భయం ఏర్పడింది. కాబోలు సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ దగ్గర నుంచే వాళ్ళకు సంబంధించినటువంటి ఆగడాలు, ఎక్కడా కూడా చూడనటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలు ఈ డీలిమిటేషన్లో చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తూ ఈరోజు మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పని ఈరోజు వాటిని అంచెలంచెలుగా దిగదార్చేటువంటి విధంగా కేవలం పరిపాలన అవసరంలే, అభివృద్ధి అవసరంలే, ప్రజల సంక్షేమం అవసరంలే, కేవలం మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికై ఈ కార్పొరేషన్ మా పరమైపోతే చాలు. ఎందుకంటే అలవాటు. నారాయణ లాంటి వాడు ఈరోజు ఏం చేశాడు అని అంటే, ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 54 మందిని గెలిపించుకుంటే ఒక్కడిని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు అడ్రస్ లేడు, పత్తా లేడు, వీళ్ళు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా తగుదనమ్మ అంట వచ్చి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని మా వాళ్ళు గెలిచారనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇదేం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఇదేదో నారాయణ రాజ్యాంగం లాగా ఉందని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్థానిక సంస్థను నిర్వీర్యం చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు మరలా పునరుజ్జీవనం ప్రసాదించడం జరిగింది. గర్వంగా మేము ఆడి చెప్పుకోగలము. రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధత సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటి వరకు సరైన సన్నద్ధత కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 8,600 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ డిపిఆర్లు సిద్ధం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాగితాలపై ప్రణాళికలు కాకుండా క్షేత్రస్థాయిలో పనులు కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎం చంద్రబాబుకు వివరించాలని అధికారులను ఆదేశించారు. సరైన ప్రణాళిక లేకుండా ఒకే ఏడాదిలో 7,000 పనులు హడావుడిగా చేస్తే నాణ్యత దెబ్బతింటుందని పవన్ హెచ్చరించారు. పాడైపోయిన సిమెంట్ తో పనులు చేసి ప్రమాదాలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. స్పష్టమైన డేటా లేకుండా అడిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు అని స్పష్టం చేశారు. గత పుష్కరాల తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకుండా 6 జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు ఏర్పాట్లు విస్తరించాలని, గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని త్వరలోనే కేబినెట్ లో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పుష్కరాల నిధుల సమీకరణలో పవన్ కళ్యాణ్ ఆశాకిరణంలో నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ మండలం పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని స్థానిక తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్లు మరియు ఇతర విద్యా సామగ్రిని పాఠశాలల వద్దనే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు సంతోష్ ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తల్లిదండ్రుల హక్కులను కాలరాస్తూ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించాల్సిన ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా వంటి సంక్షేమ సదుపాయాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముషీరాబాద్ మండల డిప్యూటీ ఈవో గారిని కలవడం జరిగింది. విషయం ఏమిటంటే 2009 విద్యా హక్కు చట్టం ప్రకారము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు, పేద పిల్లలకు 25% ప్రైవేట్ స్కూల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టం ఉంది. కావున చట్టం ఉన్నాక దాదాపు మన 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ అయినా సరే, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి అయినా సరే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. అంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే వీళ్ళకు విద్య మీద బడ్జెట్, విద్యాశాఖ బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టే, పేద పిల్లల మీద డబ్బు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇంకొక విషయం, ప్రైవేట్ స్కూళ్ళలో వీళ్ళు బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అమ్మొద్దు, చట్ట వ్యతిరేకం. అది గిట్లా వీళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు ప్రభుత్వం దాని మీద గిట్లా ఏమి యాక్షన్ తీసుకుంటలేదు. ఎందుకు తీసుకుంటలేదు అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పార్టీ ఫండ్ వీళ్ళకు, రేవంత్ రెడ్డికి, అన్ని ప్రధాన పార్టీలకు అన్నిటికీ పోతుంది కాబట్టి మీరు ఎంతైనా దోచుకోరు, మేము మిమ్మల్ని ఏమనము. 25% రిజర్వేషన్ ఉన్నా దాని మీద వీళ్ళు చర్య తీసుకోరు. వీళ్ళు ఫీజులలో దోపిడీ చేస్తే వీళ్ళు యాక్షన్ తీసుకోరు. వాళ్ళు బుక్కులు, వాళ్ళు అన్ని బిజినెస్, విద్యను మొత్తం వ్యాపారంగా చేసి అంత హీనంగా చేస్తున్నా ఇట్లా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఇట్లా ఆయన ఉండి బ్రోకర్, ప్రైవేట్ స్కూల్ అని దోచుకోరి, పేదోళ్ళని దోచుకోరు అని చెప్పి బ్రోకర్ లాగా వ్యవహరిస్తుండ్రు రేవంత్ రెడ్డి. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి ముషీరాబాద్ మండల అధ్యక్షులాగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని మేము జిల్లా విద్యాధికార శాఖ దగ్గరికి తీసుకెళ్తాము. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎట్లయినా చట్ట ప్రకారం ఉన్న 2009 విద్యా హక్కు చట్ట ప్రకారం దాని పిల్లలకు ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థల బుక్కులు, యూనిఫామ్లు అమ్మొద్దు, ఇది ఇట్లా అమ్ముతున్నారు. ఎందుకు దీని గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఎందుకు దీని మీద రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటలేరు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా తీవ్రమైన చర్య, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము దీని మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుంటూరు
జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గొట్టిపాడు గ్రామాల్లో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గింజపల్లి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మన పల్లా శ్రీనివాసరావు గారు పిలిపించిన సందర్భంగా రేపు 27, 28 తారీఖుల్లో మన ప్రీతమ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వంలో ప్రతిపాడు నియోజకవర్గంలో 2 క్లస్టర్ పరిధిలో, ఒకటి తిక్కిరెడ్డిపాలెం, 2 గొట్టిపాడు కళ్యాణ మండపాల్లో ఘనంగా మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ పండుగని పండుగ వాతావరణం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మన ప్రీతమ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని అన్ని విధాల ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ చేయాల్సిన మహానాడులో తీర్మానాలు కానివ్వండి, మన విధి విధానాలు, పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలనే కార్యక్రమం 2 రోజులు 27వ తారీఖు, 28వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఘనంగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అందరూ తెలుగుదేశం పార్టీలో కుల మతాలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ RTE చట్టాన్ని సమర్థవంతంగా మరియు సక్రమంగా అమలు చేయాలని BCY పార్టీ PAC సభ్యుడు మేకల వివేక్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మేకల వివేక్ యాదవ్ మాట్లాడుతూ, పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచే ఈ చట్టం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కేటాయించి ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ ముందు తప్పనిసరిగా ఫీజుల వివరాలతో కూడిన నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయాలి. దీనివల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన టీచర్ స్టూడెంట్ రేషియో నిష్పత్తి నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు శ్రీ బోరే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల వరకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్న విద్యా వ్యవస్థలో RTA అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని అకాడమిక్ ఇయర్లో వినతి పత్రము కలెక్టర్ గారికి అందించాము. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో 25% ఫ్రీ సీట్స్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలని విజ్ఞప్తి పత్రం ఇచ్చాము. అదేవిధంగా ఈరోజున్న ప్రైవేటు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఏవైనా కానీ వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ని ముందే బహిరంగంగా ప్రకటించి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి, అదేవిధంగా వీటికి సంబంధించి వివరాలను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఫీజ్ స్ట్రక్చర్ పైన చాలా క్లారిటీగా, స్పష్టంగా ఒక బోర్డ్ అకాడమిక్ ఇయర్ ముందస్తుగానే తెలపాలి. అదేవిధంగా ఈరోజు ఉన్న టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో ఉన్న నిబంధనలను కూడా చాలా తొందరగా అమలు చేయాలంటూ కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఏవైతే ఉన్నాయో ఈరోజు అన్రిజిస్టర్డ్ స్కూల్స్ ఏదో పనులు వసూలు చేస్తుంటూ విద్యా సంస్థను ఒక వ్యాపారంగా చేస్తున్న వాళ్ళపైన, ఇన్స్టిట్యూట్స్ పైన, పాఠశాలలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు చూసిన తెలంగాణ రాష్ట్రంలో 64% ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుతున్నారు. ఆ 64%లో వీళ్ళు ఒక పర్సంటేజ్ గురించి దాన్ని బట్టి వీళ్ళు ఒక ఫీజు స్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతోమంది విద్య లేక, కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న, పాఠశాలలో ఉన్నా కానీ, ఏవైనా కానీ
ఫెసిలిటీస్ ఏ ప్రాపర్గా లేవు కాబట్టి అందుకే చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో పోతాం. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు అదే తీసుకొని దాన్ని ఫీజు హై చేసి సొంత ఒక విద్యా వ్యవస్థ దాన్ని చాలా గట్టిగానే చేసుకుంటూ వాళ్ళని ఖచ్చితంగా శిక్షించకుండా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. సీమ ప్రజల కష్టాన్ని దోచుకున్న రాక్షసులు జగన్ కుటుంబ సభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.